శ్రీశైలం ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడి ప్రత్యేకతలను అన్వేషించేందుకు సందర్శకులకు ఎన్నో ఆహ్వానాలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతల్లో ఒకటి శివాజీ మహారాజ్ పూర్తి కేంద్రం. శ్రీశైలం చేరుకున్న భక్తులు బస్సు దిగిన వెంటనే రింగు రోడ్డులో ఆటో ద్వారా 3 కిలోమీటర్ల ప్రయాణంతో ఈ స్ఫూర్తి కేంద్రానికి చేరవచ్చు. శివాజీ మహారాజ్ పూర్తి కేంద్రానికి రుసుము ఏమీ లేదు. భక్తులందరికీ దేవస్థానం ఉచితంగా దర్శనాన్ని అనుమతిస్తుంది. కేంద్రంలో అడుగుపెట్టగానే శివాజీ మహారాజ్ 12 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహం ముందుగా శివాజీ మహారాజ్ రాజ్యంలో జరిగే సభల మాదిరిగానే కోటలో ఒక సభా మండపం ఏర్పాటు చేశారు. శివాజీ పక్కన ఆయన తల్లి, తమ్ముడు, సేనాధిపతుల విగ్రహాలు కూడా ఉన్నాయి. శివాజీ కోట పక్కనే ధ్యాన మందిరం ప్రత్యేక ఆకర్షణ. శివాజీ మహారాజ్ భక్తి, ధ్యానానికి మెచ్చి భ్రమరాంబాదేవి అందజేసిన ఖడ్గం కూడా ఈ మందిరంలో ఉంచబడింది. ధ్యాన మందిరం ముందు భాగంలో శివాజీ ధ్యానం చేస్తున్న దృశ్యం వెనుక పార్వతీదేవి విగ్రహం చూపుతూ కన్నుల పండుగగా ఉంటుంది. 1677లో దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా శ్రీశైలం విచ్చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇక్కడి ధ్యానం చేశారు. ఈ సంఘటన స్మారకంగా 1975లో శివాజీ మెమోరియల్ కమిటీ స్థాపించబడింది. కేంద్రం నిర్మాణం 1983లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంత్ దాదా పటేల్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ నుండి 99 ఏళ్ల లీజు పద్ధతిలో 10,233 చదరపు గజాల భూమి కేటాయింపబడింది. ఈ కేంద్రంలో 12 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహం, ధ్యాన మందిరం, సమర్థ సభా మండపం అనే సమావేశాలు హాల్ను కూడా నిర్మించారు. ఈ కేంద్రం చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం వైద్య శిబిరాలు, విద్యా కార్యక్రమాలు, అన్నదాన సేవలు నిర్వహిస్తోంది. ఇది జాతి మత స్ఫూర్తికి దోహదపడుతూ శివాజీ మహారాజ్ ధైర్య స్ఫూర్తిని స్మరించుకునే ప్రాముఖ్యంగా నిలిచింది. ఛత్రపతి శివాజీ గురించి ముందు చెప్పాలంటే వాళ్ళ అమ్మగారి గురించి చెప్పాలి. ఈ ముస్లిం యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో జిజియా మాత శివుని దగ్గర ఉండి ధ్యానం చేస్తూ కోరుకుందనమాట. వీళ్ళను మట్టు పెట్టే వ్యక్తిని నాకు కొడుకుగా ప్రసాదించు అని కోరుకున్నప్పుడు ఆ శివుని యొక్క అంశతోనే శివాజీ జన్మిస్తాడు. అతన్నే రామాయణం, భారతం, భాగవతం అన్ని నేర్పించి తీర్చిదిద్దుతుంది. ఒకనొక టైంలో ఈ విద్యలన్నీ నేర్చుకున్నాక ఒకసారి బయటకు వెళ్ళరా నాన్న అంటే గుర్రం వేసుకుని బయలుదేరుతాడు. ఆ టైంలో వీధులు పోతూ ఉన్నప్పుడు అక్కడ కొందరు తురస్కులు ఒక ఆవును వధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి అక్కడున్న ఛత్రపతి శివాజీ గుర్రం నుంచి దుంకి వాళ్ళను కత్తితో అడ్డుకుంటాడు అన్నమాట. వాళ్ళు భయపడిపోతారు. ఇంత చిన్న అబ్బాయి మమ్మల్ని నరకడానికి వచ్చాడని చెప్పి ఆ చుట్టుపక్కల జనాలంతా చూసి ఇంత ధైర్య సాహసపడించి ఎవరు ఇతను అంటే అప్పుడు తెలుసుకుంటున్నాడు. ఎవరు అంటే ఛత్రపతి శివాజీ. అప్పుడు ఛత్రపతి పేరు లేదు, శివాజీ జిజియామాత పుత్రుడు అని తెలుసుకుంటాడు. ఆయన చిన్నప్పుడు జరిగిన విషయం. తర్వాత మధ్యలో మనకు అఫ్జల్ ఖాన్ అని ఒక వ్యక్తి ఉంటాడు. ఛత్రపతి శివాజీని ఎలా అయినా సరే మట్టు పెట్టాలి, అతని యొక్క ధైర్యాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో ఔరంగజేబు ఏం చేస్తాడంటే అఫ్జల్ ఖాన్ పంపిస్తాడు. కొన్ని లక్షల సైన్యంతో ఛత్రపతి శివాజీని మట్టు పెట్టి బయలుదేరుతారు. అక్కడి నుంచి దారి మధ్యలో వచ్చిన గుళ్ళను అవన్నీ కూల్చుకుంటూ వచ్చేసి కరెక్ట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక అడవిలో ఆవాసం ఏర్పాటు చేసుకుని టెంట్ ఏర్పరచుకుని ఉంటాడు. ఛత్రపతి శివాజీకి ఇంటిమేషన్ పంపిస్తాడు, నువ్వు లొంగిపోతావా నా చేతిలో చనిపోతావా అని. ఇప్పుడు చర్చిస్తాడు అన్నమాట. ఆయన సైన్యం ఎంత ఉంటుంది? ఛత్రపతి శివాజీ సైన్యము 500 మంది మాత్రమే ఉంటారు. అఫ్జల్ ఖాన్ దగ్గర 1,00,000 మంది సైన్యం ఉంటారు. అప్పుడు చర్చించుకొని నేను నీకు వచ్చి నీతో సంధి ఏర్పాటు చేసుకుంటా అని చెప్పేసి చెప్తాడు. దానికి సిద్ధమై బయలుదేరి వెళ్ళిపోతాడు. అక్కడ అఫ్జల్ ఖాన్ ఏమి సంధికి పిలిచి ఛత్రపతి శివాజీని చంపాలని ప్రయత్నం చేస్తాడు. దానికి కూడా ఛత్రపతి శివాజీ సిద్ధంగా రెడీ వెళ్తాడు. తీరా వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడంటే సైన్యానికి, రాత్రి అందరూ నిద్రపోయి రెస్ట్లో ఉంటారు, ఎవరైతే కాపలా ఉంటారో ఒక్కొక్కరు వెనుకల ఒకరు మీరు రెడీగా ఉండండి, నేను ఒక్కసారి సిగ్నల్ ఇవ్వండి, వాళ్ళందరినీ చంపేయండి, నేను లోపల అఫ్జల్ ఖాన్ను చంపేస్తాను చెప్పి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళినప్పుడు నేను దగ్గర చెక్ చేస్తారు, ఏముండదు. చేతికి మాత్రం ఏముంటాయి? పులిగోరలు ఉంటాయి అన్నమాట. అవి గుర్తించారు. లోపలికి వెళ్ళినాక ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్ కంటే చిన్నగా ఉంటాడు. అవోజీ శివాజీని పిలిచి ఆలింగనం చేసుకుని ప్రయత్నం చేసి ఆ కత్తి తీసుకొని అఫ్జల్ ఖాన్ వెనుకల వీపులో పొడుస్తాడు అనమాట. అయితే ఉక్కు కవచంలో కొంచెం మాత్రం దెబ్బ తగ్గుతుంది. అప్పుడే వెంటనే వెనక్కి తేరుకొని ఆ గోర్లు వేసుకొని పొట్టాలు పెట్టి అఫ్జల్ ఖాన్ యొక్క పేగులు చీల్చేస్తాడు. అఫ్జల్ ఖాన్ మట్టు పెడతాడు. మట్టు పెడితేనే ఔరంగజేబు యొక్క పాదాల్లో కదిలికి వస్తుంది. అంత సైన్యం పోతే కూడా ఏ మాత్రం చెల్లించకుండా అఫ్జల్ ఖాన్ చంపేశాడు. ఇతను అడ్డుకోవడం చాలా కష్టము అని ఒక ఆలోచనకు వస్తాడు.